నమస్తే, వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. గౌడ కులస్తుల సమస్యల కోసం ఐక్యంగా ఉండి పోరాడాలని గౌడ కులస్తుల యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గునుగంటే కమలాకర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గౌడ కులస్తుల యువజన సంక్షేమ సంఘ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌడ కులస్తుల ఆరాధ్య దైవం సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించి మహబూబాబాద్ పట్టణంలో అట్టహాసంగా ఆవిష్కరించి 20,000 మంది గౌడ కులస్తులతో భారీ ప్రదర్శన నిర్వహించనున్నామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో గౌడ కులస్తుల ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో గౌడ కులస్తుల యువజన సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. నమ్మకం ఉన్నాం కాబట్టి ఆ పార్టీ కోటేస్తున్నాం, కానీ ఆ వర్గాలు మాత్రం కులాన్ని కోటేస్తున్నాయి. తాదు చూడు మూలకుందిరా కీస కత్తి నేడు ఎందుకు గోసపడుతుందిరా. 10,000 మందితోని జిల్లాలో అప్లాపురం చేసే పరిష్కారం ఉంటుంది కాబట్టి ఏ సమస్య వచ్చినా మనం పరిష్కార మార్గంలో ముందుకు సాగుతాం. మా ఆరాధ్య దైవం సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి యువకులందరినీ ఐక్యం చేసి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, ప్రధాన ఎజెండా ఈ ప్రాంతంలో అనేక మంది యువకులు గౌడ సంఘంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో నుండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరం ఈ రోజు కానండి సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాన్ని పుణికిపుచ్చుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ్స్ అందరినీ ఐక్యం చేస్తూ గౌడ్స్కున్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కార మార్గంలో మనం అందరం ఐక్యంగా ఉండి పోరాడాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ జిల్లాలో ఎక్కడ గౌడుకు సమస్య వచ్చినా, ఎక్కడ ఆపద వచ్చినా, గౌడుకు ఎక్కడ కష్టం వచ్చినా మీ అందరూ ఐక్యంగా ఉండి ప్రతి సమస్యను ఎదుర్కొనే దిశగా మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ ఈ ప్రాంతంలో జరగబోతోంది. కావున ఐక్యంగా సుమారుగా 20,000 మందిని ఈ జిల్లాలో తరలించి నభూతే నా భవిష్యత్తు అనే విధంగా ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.